హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎల్ఎఫ్ కాంపోనెంట్ స్ట్రింగర్ అనే కొత్త ప్లగ్ఇన్ గురించి చెప్తాను. అంతకుముందు నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోనికి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పబోయే ప్లగ్ఇన్ పేరు సిఎల్ఎఫ్ కాంపోనెంట్ స్ట్రింగర్. ఈ ప్లగ్ఇన్ కాంపోనెంట్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక కర్వ్ తీసుకుంటాను. ఆర్క్ టూల్ యూజ్ చేసి కర్వ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కర్వ్ స్మూత్నెస్ కోసం దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ కర్వ్ స్మూత్నెస్ కోసం విండోస్ యాంటిటీ ఇన్ఫో ఇక్కడ సెగ్మెంట్స్ని పెంచుకోవాలి. నేను ఒక 25 ఇస్తున్నాను. ఇప్పుడు కాస్త స్మూత్నెస్ వచ్చింది. ఇక్కడ సమ్ స్పియర్ లాంటిది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఒక స్పియర్ రెడీ అయిపోయింది. దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. ఫస్ట్ నేను కాంపోనెంట్ చేసుకుంటాను. దీన్ని కాంపోనెంట్ అయిపోయింది. నేను కాపీ చేస్తున్నాను. నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ నాలుగింటిని కలిపి ఒక కాంపోనెంట్ కింద మారుస్తాను. ఇప్పుడు 4 ఒక కాంపోనెంట్ అయిపోయినాయి. వీటికి కలర్ అప్లై చేసుకున్నాం. మెటీరియల్ రెడ్, బ్లాక్, yellow, గ్రీన్. ఓకే, ఇప్పుడు కలర్ అప్లై చేసాము. ఇప్పుడు కాంపోనెంట్ స్ట్రింగర్ యూజ్ చేసి ఏం చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ లైన్, ఈ ఆర్క్ని కానీ ఈ కాంపోనెంట్ని కానీ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్స్, ఇక్కడ కాంపోనెంట్ స్ట్రింగర్ అని ఉంది కదా ఇక్కడ. ఓకే, రివర్స్ ఎడ్జెస్ అని చూపిస్తుంది. ఇక్కడ నో అని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. యూనిఫామ్ ఒకటి, స్ట్రెచ్ ఒకటి. ఇక్కడ డిగ్రీస్ యూనిఫామ్లోనే ఉంచేద్దాం. ఫస్ట్ ఈ సేమ్ సెట్టింగ్స్తోనే ఉంచేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఈ లైన్ ఎలాగైతే మనం క్రియేట్ చేసామో కరెక్ట్గా ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు సేమ్ వీటిని మళ్ళీ ఇక్కడ పక్కకు తీసుకుందాం. మనం పక్కకు తీసుకొని ఇంకో రకంగా ట్రై చేద్దాం. మళ్ళీ ఎక్స్టెన్షన్స్, ఫుల్మా టూల్స్, కాంపోనెంట్ స్ట్రింగర్, నో. ఇక్కడ చూడండి ఒకసారి కాంపోనెంట్ రొటేషన్, అంటే ఈ కాంపోనెంట్స్ మాత్రమే రొటేట్ అవుతాయి. ఈ కాంపోనెంట్ రొటేషన్ వచ్చేసి ఒక 10 degrees ఇద్దాం. ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ చూసినట్టయితే కాంపోనెంట్స్ వాటిగా ఎవ్రీ కాంపోనెంట్ సపరేట్గా రొటేట్ అయిపోయి ఈ విధంగా మనకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో రకంగా ట్రై చేసి చూద్దాం. సేమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్స్, ఆల్మో టూల్స్, కాంపోనెంట్ స్ట్రింగర్ నోన్ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు టోటల్ రొటేషన్ ఇచ్చేద్దాం ఒకసారి. ఇక్కడ 10 ఇస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ 760 చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఇది టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వీటిని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాంపోనెంట్ కింద మార్చేస్తాను. ఓకే, ఇది కాంపోనెంట్ అయిపోయింది. ఇప్పుడు కాంపోనెంట్ స్ట్రింగర్ నౌ ఇక్కడ స్ట్రెచ్ అని ఇచ్చేద్దాం. చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ట్రెచ్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ డిగ్రీస్ అప్లై చేద్దాం. 50 degrees. ఓకే, 50 degrees ఈ విధంగా వచ్చింది. చూస్తారు కదా. ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు డిఫరెంట్ టైప్స్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంటుంది అన్నట్టు. ఓకే, 100 అండ్ 500 ఇచ్చేద్దాం. చూద్దాం. ఓ చూడండి, అంటే ఇది మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి రకరకాలుగా మనం మార్చేయచ్చు అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం కాంపోనెంట్ స్ట్రింగర్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక విషయం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, అదేంటంటే ఈ CLF కాంపోనెంట్ స్ట్రింగర్ అనేది ఓన్లీ కాంపోనెంట్స్ పైనే పనిచేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ మోడల్స్ క్రియేట్ చేసే ముందు ప్రతి ఒక్కదాన్ని ఒక కాంపోనెంట్ కింద మార్చుకున్న తర్వాతనే ఈ కాంపోనెంట్ స్ట్రింగర్ అనేది అప్లై అవుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక ఫ్రెండ్ నాకు కామెంట్ చేశాడు. అదేంటంటే, మీరు వీడియోస్ లెంత్ పెంచుతున్నారు, దానివల్ల మాకు డేటా వేస్ట్ అవుతుంది అని. నేను మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే, మనకి చిన్న టాపిక్స్ ఉన్నప్పుడు తక్కువ టైం పడుతుంది, పెద్ద టాపిక్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది, పెద్ద టాపిక్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, దీన్ని మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ప్లగిన్ గురించి చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.